సో సంజయ్ బ్రో, ఇంకోటి మెయిన్ కాటమరాయుడులో చేశారు ఎస్ పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? కాటమరాయుడు చేసే అప్పటికి పవన్ కళ్యాణ్ గారితో అంత నాకు ర్యాప్ ఏం లేదు. హీ వాజ్ ఏ బుక్కి, హీ వాజ్ ఆల్వేస్ ఏ బుక్కి. ఏదో దొరికితే చదువుతూనే ఉంటాడు, అలా చైర్ వేసుకుంటాడు, కూర్చుంటాడు హ్యాపీగా, జస్ట్ స్టడింగ్. సో దట్ ఈస్ వాట్ హీస్ ఇంటూ పాలిటిక్స్. అంటే ఆ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదండి. ఏం హ్యాపీగా వస్తాడు, షార్ట్ చేస్తాడు, మ్యాక్సిమం సింగిల్ టేక్లే అయిపోతాయి. సో అప్పుడు అంత ఇంటరాక్టివ్ లేకుండే, కానీ వెన్ ఐ డన్ విత్ హిమ్ ఇన్ భీమ్లా నాయక్ అప్పుడు మాట్లాడా. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు అప్పుడు, మీ అక్కడమ్మ ఇక్కడ పోయి షూటింగ్ చేసేటప్పుడు మనది ఒకటే ఉండే హౌస్ దర్గాలో, పవన్ కళ్యాణ్ కేమ్ టు అవర్ హౌస్, హీ హ్యాడ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్, ఎప్పుడన్నా ఆపర్చునిటీ గుర్తుపెట్టుకో అని చెప్పి మా మదర్ అప్పుడెప్పుడో చెప్పారు. అది మైండ్లో ఉండిపోయింది. సో నాది పవన్ కళ్యాణ్ గారిది ఫైట్ సీన్, భీమ్లా నాయక్ ఫైట్ సీన్ అయింది. అలా అక్కడ పడిపోయి ఉన్నా, ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడు. నేను ఒకటే అనుకున్నాను మైండ్లో, కూర్చుంటే నువ్వు అన్నోన్, ధైర్యం చేసి వెళ్ళిపో. ఏమన్నా బాడీ గార్డ్స్ ఏమా అదంటారు, ధైర్యం వెనకాలనే సక్సెస్ ఉంటుందండి, గుర్తుపెట్టి పోదాం ఏమని అయితే అని చెప్పి ఐ జస్ట్ వెంట్ డైరెక్ట్లీ టు హిమ్ అండ్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో అండ్ సో సార్, ఇలా దర్గాలో కృష్ణపల్లి వారి అబ్బాయి నేను. అవునా, రే వావ్, అయ్యో. ఈ స్టార్టెడ్ టాకింగ్ విత్ మీ ఫర్ లైక్ 45 minutes, అలా మాట్లాడుతూ అలా హ్యాపీ అండి, సక్సెస్. అదే పిక్చర్స్ బాగా క్లిక్ చేశారు ఆయన, దట్ బికమ్ వెరీ వైరల్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. సో బల్గం తర్వాత ఐ డిడ్ వెరీ గుడ్ మూవీస్. బల్గం తర్వాత ఇట్ ఇస్ గుడ్. గుంటూరు కారం విత్ మహేష్ బాబు గారు, భగవంత్ కేసరి. ఇప్పుడు కూడా మంచి మూవీస్ చేస్తున్నాండి. ఐమ్ డూయింగ్ గుడ్ మూవీస్ నౌ. లైక్ మన సాయిధరం తేజ్ గారు ఉన్నారు కదండి, సంబరాల ఏటిగట్టు SYG అనేది రోహిత్ అని డైరెక్టర్ గారు. క్రేజీ స్టార్ట్ అయింది షూట్, తిరిగిపోతుందండి. నాకు లిటరల్గా చెప్తున్నా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. చూడండి, సంజయ్ దత్ గారి కాంబినేషన్ ఉంటుంది, సంజయ్ వర్సెస్ సంజయ్ దత్, మామూలుగా ఉండదు, క్రేజీ లుక్స్ అండ్ ఆల్. ఐఎమ్ జస్ట్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దాట్. తర్వాత ఐఎమ్ డూయింగ్ విత్ రోషన్, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి, ఛాంపియన్ మూవీ పేరు. He groomed up very well. He has a very good career. వెరీ గుడ్. ఇప్పుడు చాలా గ్రూమ్ అండి, వెరీ మెచ్యూర్డ్ గా చేస్తున్నాడు. గ్రూమ్డ్ అప్ వెరీ వెల్. తర్వాత నేను ఐ హావ్ డన్ విత్ మోహన్ లాల్, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అండి, ముంబైలో షూట్. కన్నడ డైరెక్టర్ నందకిషోర్ అని, కన్నడ డైరెక్టర్. మా బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీలో సినిమాకి సంబంధించిన ఎవరు లేరు. నో వన్, జీరో. అసలు ఎవ్వరు లేరండి, ఎవరు లేరు. సో అలా ఇక ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని జిమ్ ఇలా వర్కౌట్ చేసే టైంలో ఒక జిమ్ ఓనర్ చెప్పే ఏదైనా ఉంటే చెప్పు నాకు, మీరు వస్తుంటారు కదా ఎవరొకరు అంటే. దెన్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ కాళీచరణ్ అనే మూవీ 2012లో. దానికి సంబంధించిన డైరెక్టర్కి హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ నెగిటివ్ షేడ్ విలన్. దెన్ ఈ షోడ్ మై ప్రొఫైల్. అరే పర్లేదు, బాగానే ఉన్నాడు, యంగ్ విలన్ కోసం మేము ఎలాగో చూస్తున్నాము, ఆస్క్ హిమ్ టు కమ్. చూసి ఓకే చలో ఏదైనా చేసి చూపి బాబంటే, ఏమొచ్చు, ఏం రాదు అక్కడ, ఏం లేదు ఇక్కడ, ఏం నేర్చుకోలేదు, ఏం రాదు నాకు. దెన్ సో అలా వెళ్ళేసి ఒక బేసిక్ యాక్టింగ్ నేర్చుకొని దెన్ ఐ కేమ్ బ్యాక్, సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయా. ఇది పట్టింది వదులుతుందా అండి? వదలట్లేదు అసలు, వదులుతాయి కదా. ఫస్ట్ షాట్ ఐ డిడ్ నాట్ డూ గుడ్. ఫస్ట్ షాట్ వాజ్ ఇన్ పోచంపల్లి అని, RFC దాటిన తర్వాత ఉంటుంది అనమాట. అలా కూర్చొని ఇలా నేను జడ్ చేసుకొని ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే సమ్మన్ మీస్ కమెంట్ సే అనమాట. టెంపరరీ వంశీ ఉన్నాడు, ఆయన వచ్చి నా చెవులో కూడా ఏదో చెప్తాడు, ఒక విషయం చెప్తే దానికి రియాక్ట్ అవ్వాలి. ఫస్ట్ షాట్ చేసా, 30 సార్లు చేసా. సో అలా మెల్లిగా తర్వాత ఒక సీన్లో కూడా బాగా టేక్స్ తీసుకుంటుంటే నా ఆపోజిట్లో ఒక లేడీ క్యారెక్టర్ కూడా తీసారు. ఏం సార్ ఇది ఇలా చేస్తున్నాడు ఏంటి, హూ ఈజ్ ఏంటిది, యాక్టింగ్ ఏంది, మాకు టైం వేస్ట్, మాకేం పని పాట లేదా అని చెప్పి అలా అనేసరికి ఈ అమ్మాయి అంటే ఊరుకుంటాం, పౌరుషం వచ్చేసింది నాకు ఎక్కడి నుంచి, లోపల నుంచి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది భయ యాక్టింగ్. చేస్తూ కాళీచరణ్ మూవీలో లీడ్ విలన్ గా చేశాను, కానీ యూట్యూబ్ లో రిలీజ్ అయింది కాదు, OTT లేవు ఎక్కడ. మరి థియేటర్ రిలీజ్ అయింది, అది ఎవరి దగ్గర ఉంటుంది, డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గరనే ఉంటుంది ఫుటేజ్, మనకి ఇవ్వరు. మళ్ళీ చెప్పుల రేటెడ్ ప్రతి ఆఫీస్ తిరగాలి, మాట్లాడాలి, సార్ ఒక ఆఫర్ ఉంటే ఏంటి సార్ ఏదన్నా. చేసిన ప్రతి దగ్గర ఫ్లాప్, ఆడిషన్ సరిగా చేయను, ఎక్కడో ఎవరికో నచ్చింది, అది నాకు కూడా తెలుసు. సో అలా చేస్తూ ఒక 3 ఏళ్ళు గడిచిపోయినాయి, ఏం చేయలే, ఖాళీ. తర్వాత సాగర్ కే చంద్ర గారు ఉన్నారు, పిల్లల నాయక్ చేస్తారు కదా, ఆయన అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. అప్పట్లో దానిలో సెకండ్ విలన్. దానికి మంచి బజ్ వచ్చింది, చాలా బాగుంటుంది సినిమా, మంచి బజ్ వచ్చింది. సో అలా చేస్తూ అలా తర్వాత
కాటమరాయుడు పవన్ కళ్యాణ్ గారితో చేశాను నేను. శివబాలాజీ గారు నేను అరే మనోడు కదా తీసుకెళ్ళి మరీ పెట్టించాను అనమాట. అరే నీ లుక్స్ బాగున్నాయి, నీకు సెట్ అవుతుంది క్యారెక్టర్ అని తీసుకెళ్ళి మరీ పెట్టించాను. సో అలా 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 చేస్తూ చేస్తూ ఈ సక్సెస్ అనే దానికోసం వెయిట్ చేస్తూ చేస్తూ 10 ఏళ్ళు గడిచిపోయినాయి. 9th ఇయర్, ఇక 9 years తర్వాత నేను ఏమనుకున్నానంటే ఇంకా రాదు. 10 years అనేది జనరల్గా ఫార్ములా ఇండస్ట్రీలో, అది ఎనీ ఫీల్డ్ నాకు తెలియదు కానీ ఇండస్ట్రీలో 10 years అనేది నాకు ఫార్ములా. నేను చూస్తున్నాను, అంటే నేను ఉన్న లైవ్ ఎక్స్పీరియన్స్లో 10 ఏళ్ళు చేస్తే కానీ సక్సెస్ రాదు అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక 9th yearకి నేను డిసైడ్ అనే ఇంకా కాదు. సో అప్పటికి నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను ఈ గ్యాప్లో. సో దెన్ ఆ 9th year తర్వాత దెన్ ఐ థాట్ చలో ఇది ఇంకా రాదు నాకు సక్సెస్ అని అనుకొని అడ్వకేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. అలా చేసిన 1 year చేసిన తర్వాత బలగం పడింది. ఇండస్ట్రీకి రావచ్చండి, అందరు రావచ్చు, బట్ నీకు ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. మొత్తం దీనిపైనే ఉండిపోయి చేస్తా అంటే కుదరదు. కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. టాలెంట్ ఓ మై గాడ్ ఎక్స్ట్రాడినరీగా వీడు చేస్తాడు, లేదు లక్ అనేది లేదు, నువ్వు ఏమి సాధించలేవు, ఏం లేదు, ఆ చిన్న లక్ అనేది ఇంపార్టెంట్. సో అలా ఎంటర్ అయిపోయి చేస్తూ 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 బలగం అనే హిట్ పడిన తర్వాత అమ్మా ఓకే సక్సెస్ ఇలా ఉంటుందా, ఎంత బాగుంటుంది ఆ సక్సెస్ అంటే. ఆ 10 ఏళ్ళు వెయిట్ చేసి ఆ సక్సెస్ అనే ఆ ఫీల్ కోసం, ద ఫీల్ వాజ్ సో గుడ్. ఐ ఎంజాయ్డ్ ది ఫీల్ బికాస్ ఊరూరా స్క్రీన్లు వేసేసి మమ్మల్ని పిలిచేసి ఆడ కూర్చోబెట్టి గెస్ట్ లాగా కూర్చోబెట్టేసి అయ్యో అది ఐ ఎంజాయ్డ్. అలా ఇంట్లో కూడా మొత్తం ఇలా ఉంటాయి అన్ని ఫుల్ అయిపోయినాయి. మీ ఫస్ట్ సక్సెస్ని, బలగం సక్సెస్ని ఎవరితో ఎంజాయ్ చేసుకున్నారు? ఐఎమ్ వెరీ చూజీ విత్ ఫ్రెండ్స్ అండి. అంటే ఎందుకంటే జనరల్గా ఇక అవుతుంటాయి, మా ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేశారు. జరిగింది, అది అందరు జరిగేదండి, కామన్. కాదు జనరల్గా ఏంటంటే ఎల్ఎల్బిలో బిఫోర్ ఎంటర్ అయ్యేదానికి ముందు ఎల్ఎల్బిలోకి చాలా మంది అంటే 50% అబవ్ ఏదో ఒక దెబ్బ తగిలి మోసాలు ఎదురుపడి ఎల్ఎల్బి కనీసం తెలియాలి మనకి ఏంటి ఇది లా అంటే తెలియాలని ఎంటర్ అవుతావు. మీరు చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది. ఫ్రెండ్స్ బాగా ఎల్ఎల్బి ఎందుకంటే ఎంటర్ అయినా అనుకున్నాను నేను. దానికి రీజన్ ఉంది, స్ట్రాంగ్ రీజన్ ఉంది ఆబ్వియస్లీ. నాది ఒక మంచి ఈవెంట్ చేసాం మేము, ఒక 4-5 people కలిసి. ఆ ఈవెంట్ చాలా పెద్ద బజ్ వచ్చేసింది, పబ్లిక్ ఎక్కువ వచ్చేసి మేనేజ్ చేయలేకపోయినాం మేము. బౌన్సర్స్ మేనేజ్ చేయలేకపోయారు, అది ఒక పెద్ద రచ్చ అయిపోయింది. అప్పుడు ఆవిడ చిన్న చిన్న కేసులు పడ్డాయి అనమాట. అది ఏంటి ఏం తెలియదు కదా, జీరో. ఎలాగో ఎల్ఎల్బి చేసి ఉన్నాను నేను, యాక్చువల్లీ నేను అడ్వకేట్ అయిపోతాను, అడ్వకేట్ అయిపోయాను అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ రీజన్, ఊరికేనే అయిపోమండి. ఎవ్రీథింగ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ రీజన్. మీరు అన్నట్టు ఫుల్ హ్యాపీగా ఉండే, ఎంజాయ్ చేసాం ఇలా ఫ్రెండ్స్తో చిల్ అవుతూ. సో ఇప్పటికి సింగిలేనా? మ్యారీడ్ అండి, మ్యారీడ్. మా నాన్నగారు చాలా ఫేమస్ అండి, పైల్వాన్ ఫ్యామిలీ, వీఆర్ ఫ్రమ్ పైల్వాన్ ఫ్యామిలీ. ఓకే, ఈ చిన్న గౌడ్ అంటారు చూడు, గోల్డ్ మ్యాన్, మా మేనమామ, మా మదర్ వాళ్ళ తమ్ముడు. సో మా నాన్న ఆల్రెడీ ఫేమస్ సిటీలో అండ్ ఆల్. సో నౌ నాకు టార్గెట్ ఏంది, ఆయనను మించి రావాలి, ఏదో ఒకటి చేయాలి అనే ప్రాసెస్లో అలా చేస్తూ 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 ఈ బలగం పడ్డ తర్వాత ఒక చిన్న పార్టీ అయినండి మా ఫ్యామిలీలో. అయినప్పుడు ఒక ఆయన వచ్చేసి ఓహో మీరు బలగం సంజయ్ వాళ్ళ ఫాదరా అని అడిగాడు. అది కదా చాలు చాలు లైఫ్ లో ఒక అది ఒక హ్యాపీనెస్. అంటే యాజ్ ఎ సన్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంది, ఆ హ్యాపీనెస్ వేరే. బికాస్ నేను ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోనండి, ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్, ఐ ఎర్న్ మై సెల్ఫ్. చూడు షూట్లో ఉంటా లేకపోతే కోర్టులో ఉంటాను, అంతే, ఇంకేం లేదు. ఇంకా వేరే వాళ్ళకి టైం లేదు నాకు. ఐ విల్ బి లైక్ వెరీ బిజీ, ఆక్యుపైడ్ ఆల్ ద. సో ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏది బలగం తర్వాత? అందరు చెప్పుకుంటారు మావాడే, మా బ్రదర్, మా కజిన్, ఇదో దరిద్రం అండి, ఈ టైం పాటు ఉండదు, సడన్ గా వీడియో కాల్ చేస్తారు. మా ఫ్రెండ్ అంటాడు, వాడు ఫుల్ దాయేసిన వీడియో కాల్ చేస్తారు ఫ్రెండ్స్. తెలియాలి కదా, మా ఫ్రెండ్ నాకు తెలుసు అని. ఇన్ని రోజులు ఓకే 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 డన్ డన్ డన్. సో అలా ఇట్ వాస్ గుడ్ అండి. సక్సెస్ ఇస్ వేరే అండి, అదంటే డిస్క్రైబ్ చేయలేము, ఆ మజా వేరే. అట్లీస్ట్ వెన్ ఐ గో సమ్వేర్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. మా ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు.